ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంతమంది చేరారని చెప్తున్నారు. నేను ఒక మాట చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ఎస్ మీరు రంగులేసింది వాస్తవం. ఆనాడు 30,000 కోట్ల రూపాయల డబ్బులు మీరు పెట్టింది వాస్తవం. కానీ దాని మాటను ఎంత లూటీ చేశారు చెప్పండి. దాని మాటను మీరు లూటీ చేసింది చెప్పండి మీరు ఒక్కసారి. నాడు నేడు అనేటువంటిది మీకు ఆదాయ వనరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. దాని ద్వారా మీ నాయకుడు మీరు ఎంత లూటీ చేశారు అది చెప్పాలి. కానీ ఆనాడు మీరు ఏం చేశారు? విద్యా వ్యవస్థని రంగులు వేసినంత మాత్రాన విద్యా వ్యవస్థ సరిపోదు. మీరు విద్యా బోధన విషయంలో ఏం శ్రద్ధ తీసుకున్నారని అడుగుతున్నాను నేను. ఒక్క డిఎస్సి నియామకమైనా చేపట్టి ఒక కొత్త టీచర్ పోస్ట్ అయినా సృష్టించి చేశారా అని అడుగుతున్నాను నేను. ఆ రోజు మీరు 19-24 మధ్య ఒక్క డిఎస్సిని కూడా నిర్వహించలేదు. కరోనా టైంలో ఉపాధ్యాయులని ఎక్కడ పెట్టారండి మీరు? వైన్ షాపుల దగ్గరనా? వైన్ షాపుల దగ్గర లైన్లలో నిల్చోబెడతారా మీరు? కరోనా అయిపోయిన తర్వాత మీకు ఉపాధ్యాయుల పట్ల మీకున్న ప్రేమ ఎంతో తెలుసా? ప్రతిరోజు టాయిలెట్ ఫోటో తీసినట్లు పెట్టారు మీరు. విద్య పట్ల శ్రద్ధ చూపమని లేదు మీరు. విద్యా వ్యవస్థను నాశనం చేసి బైజూస్ను తీసుకురావడం ద్వారా తద్వారా వాటి ద్వారా 1,000 కోట్ల రూపాయలు మీరు దండుకొని ప్రైవేట్ పరం చేయాలనే తలంపు మీలో దాగి ఉన్నటువంటి అజెండాని ఈ సందర్భంగా చేస్తున్నాను. మరి మేమేం చేసామో తెలుసా? ఈరోజు మేము చేసినటువంటిది డిఎస్సి నియామకం. 16,347 టీచర్ పోస్టులు నియామకం చేశాం మేము. ఇదే కాకుండా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ నియమించి బోధనకు మరింత బలం చేకూర్చాం మేము. అలాగే మేము నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి విద్యా వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు ఎన్ని తీసుకున్నాడో చెప్తాను చూడండి.